ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లక్ష్మి గేటు బయట నిలబడి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా అరవింద్ ఏమో ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తూ ఉంటుంది. ఇంకా సెక్యూరిటీ ఏమో లక్ష్మిని చూసి ఎవరమ్మా మీరు, ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా సెక్యూరిటీ ఏమో లక్ష్మికి అడ్డంగా నిలబడి లక్ష్మిని అడుగుతూ ఉంటే ఇంకా అరవింద చూసి ఇంకా సెక్యూరిటీ అని చెప్పి పిలవగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా ఎవరు అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటుంది. ఇంకా వెంటనే లక్ష్మి తన ముఖం కప్పేసుకుంటుంది. వెనకాల నుంచి వచ్చి ఎవరు లక్ష్మి మీద చేయి వేసేసరికి లక్ష్మి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా చూసేసరికి వెనకాల మనీషా ఉంటుంది. మనీషా లక్ష్మి ఇద్దరు లోపలికి కలిసి వస్తూ ఉంటారు. మనీషాని ఇంకా అరవింద ఎవరు తను అని అడుగుతూ ఉంటే ఇంకా తను ఎవరో కాదు అని చెప్పి అనగా లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నాకు మెహందీ డిజైన్స్ చూపించడానికి వచ్చిన అమ్మాయి అని చెప్పి ఇంకా మనీషా అంటుంది. 2 రోజుల్లో ఫంక్షన్ ఉంది, అందుకే డిజైన్స్ చూపించమని మార్నింగే వీళ్ళకి కాల్ చేశాను అని చెప్పి ఇంకా మనీషా అంటుంది. తన మనసులో అమ్మయ్య నేను బ్రతికిపోయాను అంటే ఇప్పుడు నేను మెహందీ అవతారం ఎత్తాలనుకుంటా అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటుంది. మాట ముందే చెప్పి లోపలికి రావచ్చు కదా అని చెప్పి అరవింద్ అంటే లోపలికి రావాలని నాకు ఉంది అమ్మ, కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను ఆపేస్తున్నాయి అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. పరిస్థితులు ఏమున్నాయమ్మా, మా అంటే సెక్యూరిటీ గార్డ్ నేను లోపలికి పంపించకుండా ఆపుతాడు, నువ్వెవరో చెప్తే నేను లోపలికి పంపించకుండా ఉంటాడా అని చెప్పి ఇంకా అరవింద అంటుంది. నేను ఎవరో చెప్పుకునే పరిస్థితి లేదు, అందుకే ఇన్ని రకాల వేషాలు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటే మనీషాకి ఏం అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. లక్ష్మి వస్తూ ఉంటుంది. ఇంకా కుడికాలు పెట్టి లోపలికి వస్తుంది. మనీషా అది గమనించి ఏంటి హలో కొత్త పెళ్లి కూతురు కుడికాలు పెట్టి వచ్చినట్టు వస్తున్నావని చెప్పి ఇంకా మనీషా అడుగుతుంది. ఏమైనా నీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి మనీషా అంటే అలా కాదు మేడం, నేను ఎవరింటికి వెళ్ళినా అంతా మంచి జరగాలని కుడికాలు పెట్టి వెళ్ళడం అలవాటు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. లక్ష్మి కూర్చుంటుంది. ఇంకా ఇల్లంతా జున్నుకి లక్కి చూపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు జున్ను ఇల్లంతా చూపించావు, ఈ రూమ్ చూపించలేదు ఏంటి అని చెప్పి ఇంకా జున్ను అడుగుతాడు. రూమ్లో ఏం మాయ ఉందో కానీ ఈ రూమ్ ఓపెన్ చేస్తే మా నాన్న కష్టమని కోప్పడతాడు నా మీద అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. ఆ రూమ్లో అంతా ప్రీషియస్ వస్తువులు ఉన్నాయని చెప్పి జున్ను అడుగుతుంటే ప్రీషియస్ వస్తువులు ఏమీ లేవు, అన్ని పాత వస్తువులు పనికిరాని వస్తువులే ఉన్నాయి అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. ఒకసారి జాను టీచర్ వచ్చినప్పుడు ఈ గదిలోకి వెళ్ళాను, మళ్ళీ వెళ్ళలేదు అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. ఈ రూమ్లోకి వెళ్ళడం చూస్తే మా నాన్న తిడతారు, ఎందుకులే జున్ను మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. ఈ రూమ్ చూడాలి అని చెప్పి అంటూ ఉంటే వద్దు అని చెప్పి లక్కీ అన్న ఎవరైనా వద్దంటేనే నాకు ఇంకా చూడాలనిపిస్తుంది, పదా చూద్దాం అని చెప్పి ఇంకా జున్ను అంటాడు. లక్కీ జున్ను రూమ్లోకి వెళ్ళి ఇంకా అన్నీ చూస్తూ ఉంటారు. ఇంకా జున్ను బీరువా ఓపెన్ చేసి అందులో చూస్తూ ఉంటే ఇంకా అక్కడే లక్ష్మి మిత్ర పెళ్లి ఫోటో ఉంటుంది. జున్ను ఫోటో తీసి చూసే లోపల మిత్ర వచ్చి ఇంకా జున్ను చేయి పట్టుకుంటాడు. ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావని చెప్పి అంటూ ఉంటే జున్నుకి రూమ్ చూపిద్దామని అంటే చూడడానికి లంకంత కొంప ఉంది, ఈ పనికిరాని రూమే దొరికిందా నీకు అని చెప్పి మిత్ర ఇంకా కోప్పడతాడు. పిచ్చి రూమ్ అంటారేంటి, రూమ్ బాగానే ఉంది కదా, కొంచెం క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఇంకా జున్ను అంటాడు. నీకు ఈ రూమ్ గురించి తెలీదు, రూమ్లో ఉన్న వస్తువుల గురించి తెలీదు. నువ్వు అప్పో ఈ గదిలో ఉన్న వస్తువులకి అంత గోల్డెన్ హిస్టరీ ఉందా అని చెప్పి ఇంకా జున్ను అంటాడు. గోల్డెన్ హిస్టరీనో రోల్డ్ గోల్డెన్ హిస్టరీనో నీకెందుకురా లక్కీ, అసలు నా మాట విని ఈ రూమ్లోకి వచ్చేదే కాదు, నీతో చేరి నా మాట వినకుండా అవుతుంది. వాడివి ఒక పక్కన కూర్చోనుండు, అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు. ఈ రూమ్ జోలికి వచ్చారో నీ ఏం చేస్తానో నాకే తెలీదు, వెళ్ళు అని చెప్పి మిత్ర ఇంకా జున్ను మీద చాలా కోప్పడతాడు. జున్ను బాధపడతా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా లక్కీ చూడు జున్ను ఎంత ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడో అని చెప్పి ఇంకా లక్కీ ఇంకా జున్ను వెనకాల వెళ్తుంది. లక్ష్మి అలాగే కూర్చొని ఉంటే ఇంకా అరవింద అలాగే లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా మనీషా ఏమో డిజైన్స్ చూపించమంటే అలాగే కూర్చున్నావేంటి చూపించు అని చెప్పి ఇంకా మనీషా అడుగుతుంది. లక్ష్మి ఇంకా తన బ్యాగ్ చూసి నేను తీసుకురాలేదు అని చెప్పగానే ఇంకా మనీషా అరవింద ఒక్కసారిగా షాక్ అవుతారు. మెహందీ పెట్టే అమ్మాయినా కాదా అనే కదా మీ డౌట్, మా బెహన్ చేసే పనులు అన్నీ ఇలాగే ఉంటాయని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. బ్యాగ్లో బుక్ తీయద్దన్నా తీసేసింది, నాకన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ కొట్టేయాలని చూస్తుంది, ఇస్తే చూపించు లేకపోతే వెళ్ళిపో చెప్పి ఇంకా మనీషా అంటుంది. అమ్మో నేను బయటికి వెళ్ళిపోతే నేను వచ్చిన పని అవ్వదు అని చెప్పి ఇంకా లక్ష్మి నేను మనుషుల కన్నా టెక్నాలజీనే నమ్ముతాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది.
ఏంటి ఆ టెక్నాలజీ అని చెప్పి మనీష అంటుంది. ఇంకా అప్పుడు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి ఇంకా లక్ష్మి తన ఫోన్లో మెహందీ డిజైన్స్ ఓపెన్ చేసి ఇంకా మనీషాకి ఇందులో మంచి డిజైన్ సెలెక్ట్ చేయండి, నాది మంచిది చేస్తుంది అని చెప్పి ఇంకా మనీషాకి ఫోన్ ఇస్తుంది. అప్పుడే మిత్ర మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటే ఇంకా లక్ష్మి అలాగే బాధగా మిత్ర వైపు చూస్తూ ఉంటుంది. మా అమ్మ అని పిలుస్తాడు మిత్ర. ఏంటి మిత్ర అని చెప్పి అరవింద అంటుంది. లక్ష్మి వస్తువులు ఉన్న రూమ్ క్లోజ్ చేయమంటే ఎందుకు క్లోజ్ చేయట్లేదు అని చెప్పి అడుగుతాడు. ఇప్పుడు ఏమైందిరా అని చెప్పి అరవింద అడుగుతుంది. ఆ రూమ్ని శాశ్వతంగా మూసేయమంటే మూయట్లేదు, ఎప్పుడు ఎవరొకరు వెళ్తానే ఉన్నారు అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు. ఈ ఇంట్లో ఆ రూమ్ ఉందని మర్చిపోండి, మాటి మాటికి ఆ రూమ్లోకి వెళ్ళాలన్న ఆలోచన కూడా మర్చిపోండి. ఈరోజు పిల్లలు మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళారు, నేను ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతమంది నన్ను ఆపాలి. వెంటనే తన మనసులో పిల్లలు అంటున్నారేంటి, ఎవరు పిల్లలు అని చెప్పి ఇంకా లక్ష్మి తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ రూముని శాశ్వతంగా మూయకపోతే నీ ఆస్తులు ఏమన్నా పోతాయా అని చెప్పి ఇంకా అరవింద అంటుంది. మిత్ర కోపంగా నా మనశ్శాంతి పోతుంది అని చెప్పి అంటాడు. ఎందుకంటే ఆ రూమ్లో లక్ష్మి జ్ఞాపకాలు ఉన్నాయి, అవన్నీ నాకు చేదు జ్ఞాపకాలు అని ఇంకా లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు అరవింద కానీ మాకు అవన్నీ తీపి జ్ఞాపకాలు అని చెప్పి అరవింద అంటుంది. ఏంటి తీపి జ్ఞాపకాలు అని చెప్పి మిత్ర అంటాడు. లక్ష్మి ఈ కుటుంబానికి ఏం చేసిందో నీకు తెలీదా అని చెప్పి అనగానే ఇంకా అరవింద కోపంగా మిత్ర అని అంటుంది. మీ గురించి నువ్వు అపార్థం చేసుకొని అనవసరమైన నిందలన్నీ వేస్తున్నావు, పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుకో అని చెప్పి అరవింద అంటే ఇంకా తెలుసుకోవడానికి ఏముందమ్మా అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు. మీ వల్ల మన కుటుంబం రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది, అలాంటి లక్ష్మి గురించి అంత గొప్పగా చెప్పకు అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు. మనీష అవసరం లేని మనుషుల గురించి అనవసరమైన టైంలో గుర్తు చేసి అందరినీ బాధ పెడుతున్నారు ఎందుకు అంటే అని చెప్పి మనీష అంటుంది. ఇప్పుడు అరవింద కోపంగా ఇక్కడ ఎవరు అనవసరమైన మనుషులో ఎవరు అవసరమైన మనుషులో నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అరవింద కోపంగా అంటుంది. దేవయాని కూడా అక్కడే ఉంటుంది. ఇంకా అప్పుడు మరక వదలవే అంటే ఊరే అంతా చూసేదాకా వదలను అన్నట్టు లక్ష్మి అనే దరిద్రం పోయింది అనుకున్నాను, కుటుంబం మీద ఒక మరకలాగే ఉండిపోయింది, మనందరి మధ్య ఏదో ఒక చిచ్చు పెడతానే ఉంది అని దేవయాని అనగానే ఇంకా అప్పుడు అరవింద దేవయాని అని అంటుంది. అనవసరంగా లక్ష్మి గురించి నోరు పారేసుకోకు అని చెప్పి అరవింద అంటుంది. క్షమించక్క, మిత్ర బాధపడుతుంటే చూడలేకపోయాను అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది. అందుకే నేను 4 మాటలు అన్నాను అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది. ఇంకా మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అరవింద తన మనసులో మిత్ర ఇంత కోపంగా ఉన్నాడంటే పిల్లల్ని ఏమన్నాడో ఏమో అని చెప్పి అరవింద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా లక్కీ జున్నుతో నువ్వు బాధపడ్డావని నాకు తెలుసు, అందుకే నువ్వేం మాట్లాడట్లేదు, మా నాన్న అలాగే మాట్లాడతారు జున్ను అనగానే ఇంకా అప్పుడు జున్ను మీ నాన్న అలా మాట్లాడతారని నాకు తెలుసు, నాన్న చాలా మంచివారు జున్ను, కానీ ఆ రూము విషయంలోనే కోపడతారు, ఎలా చెప్పాలంటే నీకు ఇంటి పైకప్పు ఎగిరిపోయేలాగా గట్టిగా అరుస్తారు అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది జున్నుతో. అందుకే ఆ రూమ్లోకి వెళ్ళొద్దన్నాను, మొండిగా వద్దన్నా నువ్వే ఆ రూమ్లోకి వెళ్ళావని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. నువ్వు తప్పు చేస్తే మీ అమ్మ కోపడదా అని చెప్పి జున్నుని లక్కీ అడిగితే తప్పు చేస్తే మా అమ్మ కోపడుతుంది, కానీ పెద్దవాళ్ళు ఒకసారి వద్దన్నారంటే మనం కూడా ఆలోచించాలి అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.